మరి ఉప్పాల హారికకి జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడని బండి బిల్లు ఎప్పుడన్నా ఆవిడని చైర్మన్గా పిలిచారా? మరి ఈయన మినిస్టర్గా ఉండగా మా అత్తమూరులో బోడి కార్యక్రమాలు జరిగినాయి. ఏ కార్యక్రమాలకైనా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని పిలిచి మీరు ఆవిడని స్టేజ్ మీదకి పిలిచారా? మరి అప్పుడు ఏమైంది? కులం గౌడ కులం, బీసీ కులం ఏమైంది అంటే జ్యోతి రమేష్కి జడిసి అప్పుడు తోక గురించి కూర్చున్నారు. ఇప్పుడేమో ఏంటి మా అన్యాయం జరిగిపోయింది అనే ఉప్పాల హారిక అంటే ఆవిడ మాకు సోదరితో సమానం. ఆవిడ మీద చాలా గౌరవం, మాకు చాలా అభిమానం. పార్టీలతో సంబంధం లేదు. కానీ మాట్లాడేటప్పుడు హారిక గారిని ఎవరు అవమానించారు? మీ వైసీపీ వాళ్ళు అవమానించారు. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఇదే పేరు నాని భార్యని అరెస్ట్ చేస్తుంటే ఆ పేరు నానే చెప్పుకున్నాడు. ఏమని తెలుసా? నా భార్యను అరెస్ట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయొద్దు అని చెప్పారండి. అప్పుడు ఏడ్చావుగా. మహిళలంటే ఎంత గౌరవం మా బాబు గారికి తెలుసు. మరి మీ మాజీ ముఖ్యమంత్రి గారు తోటమూలు వచ్చాడు బహిరంగ సభకి. వచ్చినప్పుడు ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఒక ఫ్లెక్సీలు కట్టుకుంటే ఇదే జ్యోతి రమేష్ ఫ్లెక్సీలన్నీ తీసుకెళ్ళి మున్సిపాలిటీలో పడేశారు ఎదవల్ల. అప్పుడేమయ్యారా మీరందరూ గౌడస్ అందరూ? ఆ రోజు మేము సంఘీభావం తెలిపాము ఆవిడికి. మేము తెలుగుదేశం పార్టీ అయినా బీసీల తరఫున అమ్మ నీకు అన్యాయం జరుగుతుంది, నీ ఫ్లెక్సీలన్నీ తీయటం తప్పు, నువ్వు ధర్నా తినమని ఆ రోజు మేము హారిక గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. మరి అప్పుడేమైంది? కులం అంటే జ్యోతి రమేష్ అనేవాడు ఎక్కడో మైలవరం నుంచి వచ్చి ఇక్కడ ఉంటే ఇప్పుడు వచ్చి నా గౌడు జాతికి, నా గౌడు కులానికి, నా సోదరి మడికి అని చెప్పి అబద్ధం మాటలు, దొంగ మాటలు, నీచమైనడు. ఎప్పుడు కూడా నువ్వు చేసింది చెప్పు, చెప్పింది విను. నువ్వు పెడన నియోజకవర్గంలో రౌడీజాన్ని పోషించింది జ్యోతి రమేష్. పెడన నియోజకవర్గంలో పేగాట పెట్టింది జ్యోతి రమేష్. పెడన నియోజకవర్గంలో గంజాయి, మట్టి మాఫియా, అసలు అది చేయని మాఫియా ఉందా? పెడన నియోజకవర్గం నుంచి 5,000 కోట్లు తోసేసిన ఏకైక దొంగ ఎవడైనా ఉన్నాడంటే జ్యోతి రమేషే. ఇప్పుడు బీసీ కులం, గౌడు కులం అంటున్నావు. అసలు నీకు ఎంత దమ్ముందరా? నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తాకి ఎంత దమ్ము నీకు? ఇప్పుడేమో నీ కొడుకుని చేసేటప్పటికి నేను బీసీ వాడిని, నేను గౌడు కులస్తుని, గౌడులు అందరూ నా వెనకాల రండి. మరే సన్నాసి జ్యోతి రమేష్ రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాన్ని కిరసనాలు పోసి తగలబెట్టేశారు రా సన్నాసి. అప్పుడు ఏమైందిరా నీకు గౌడు కులం? దమ్ముంటే వచ్చావా నువ్వు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకు కొత్త పగల కొడతాడేనా నీకు? మరి ఆ కుర్రాడు ఆ లెక్క మీద అరెస్ట్ చేస్తే చంపేశాడు.